370 ఆర్టికల్ గురించి చెప్పారు. చూడండి 370 ఆర్టికల్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. నిజం ఒకటి చెప్తున్నా, తండేల్ సినిమాతో దడేలు అనిపించిండు. నవ యువ సామ్రాట్ ఖతర్నాక్ మూవీ, మంచి మూవీ. అక్కినేని ఫ్యాన్స్కి పండగ. ఎలివేషన్స్ ఇస్తారు చూసారా, పెద్ద పెద్ద సినిమాలు పుష్ప, RRR, బాహుబలి, ఆ ఎలివేషన్స్ కనబడితే అంత బాగా చేశాడు. ఖతర్నాక్ అనిపించేస్తాయి, సూపర్గా ఉంది. నిజంగా లేడీ పవర్ స్టార్ అంటే ఏందో ఈ సినిమాలో చూపించింది. గతంలో సాయి పల్లవి చేసిన సినిమాల్లో అన్నిటికన్నా కూడా నిజంగా కళ్ళతో, బాడీ లాంగ్వేజ్తో మాట్లాడకుండా సన్నివేశాలు, జస్ట్ ఫోన్లో వాయిస్ ఉంటూ కూడా ఆమెలో పడే మనోవేదన కళ్ళల్లో, ఫేస్లో చూపించారు. నిజమైన హీరోయిన్ అంటే, నిజమైన లేడీ పవర్ స్టార్ అంటే ఈమె అనిపించింది. బీజం బాగున్నాయి, పాటలు బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నిజంగా అరవింద్ సార్ పట్టుకున్నారంటే ఆ సినిమాని కరెక్ట్గా ఉంటేనే పట్టుకుంటారు, అన్ని వాల్యూస్ కరెక్ట్గా ఉంటే పట్టుకుంటారు. సూపర్గా అనిపించేది. ఒక చిన్న పిల్లి కానీ సన్నివేశం చూస్తే మీకు బాధేస్తుంది. చూడండి సినిమాలో, అది ఎందుకు చెప్పేస్తున్నాను, ఇది ఒప్పైన సన్నివేశాలు ఉన్నాయంటున్నారు కదా, ఉన్నాయి. ఎవరి కోసం ఉన్నాయో చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ సన్నివేశం చూసి బాధ కూడా వస్తుంది. మంచి లవ్ స్టోరీ, మంచి రియల్ స్టోరీ, పేదవాడి లవ్ స్టోరీ, పేదవాడి బాధ, దేశానికి ఉన్న భక్తి చూపించారు. పాకిస్తాన్ వాళ్ళు, అక్కడ ఉన్న జైల్లో ఉన్న ఖైదీలు కూడా మనం ఇబ్బంది పెట్టుకుంటే అప్పుడున్న మన ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే మనం జైల్లో ఉన్న ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ ఎమోషన్ నుంచి ఎలా బయటపడాలి, ఆ జైలు నుంచి ఎలా బయటపడాలి, బయటపడి కూడా న్యాయంగా మనకు ఒక డేట్ ఇచ్చారు, ఆ డేట్గా మనం పారిపోదాం అనుకో, ఆ డేట్గా కదా మనం పోయేది అని పారిపోయేవాడు కూడా రిటర్న్ వెళ్తాడు చూసారా. పాకిస్తాన్ సైనికు దేశ మిలిటరీ కూడా సల్యూట్ కొడతారు అనమాట. అంత బాగున్నారు అవి, ఇంత బాగా చేశారు, ఇంత న్యాయం ఉంటుందారా మీకు అని అనిపించింది. 370 ఆర్టికల్ గురించి చెప్పారు. చూడండి 370 ఆర్టికల్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. నిజం ఒకటి చెప్తున్నా, తండేల్ సినిమాతో దడేలు అనిపించిండు. నవ యువ సామ్రాట్ ఖతర్నాక్ మూవీ, మంచి మూవీ. అక్కినేని ఫ్యాన్స్కి పండగ. సూపర్ మూవీ. తండేల్తో దడేలు అనిపించిండు. నాగ చైతన్య కోసం, చందు మొండెడి కోసం, సాయి పల్లవి కోసం, ప్రొడక్షన్ వాల్యూ కోసం, గీతా ఆర్ట్స్ కోసం చూడండి. బన్నీవాస్ గారు సల్యూట్ కాక సూపర్గా చేసిన, నాకైతే చాలా బాగా నచ్చింది.